చిన్న పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి 2 రకాలు. మనకు ప్రాబ్లం ఏంటంటే ఏదైతే సీరియస్సో దాన్ని మనం గుర్తించాలి. ఏది సీరియస్ కాదో దాని గురించి టెన్షన్ పడకూడదు. రైట్. చాలాసార్లు రివర్స్ జరుగుతూ ఉంటుంది. సీరియస్ విషయాన్నేమో మనం లైట్ తీసుకుంటూ ఉంటాము. సీరియస్ కాని దాని గురించి టెన్షన్ పడిపోతాం. ఇది లాస్ట్ టైం స్కాన్ల గురించి మాట్లాడుకున్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఫర్ సార్. ఎగ్జాంపుల్ ఇవాళ ఒక చైల్డ్ వచ్చారు, 2 ప్రాబ్లమ్స్తో వచ్చారు. ఆ రెండులో ఒకటి ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద అదర్ ప్రాబ్లమ్. ద పేరెంట్స్ ఆర్ మోర్ వరీడ్ అబౌట్ ద అన్ఇంపార్టెంట్ ప్రాబ్లం. అదే కదా, అది వాళ్ళకి తెలియదు ఏది ఇంపార్టెంట్ అనేది. నేను వాళ్ళతో అమ్మా ఇది పక్కన పెట్టండి, దీన్ని చూద్దాము, సార్ట్ అవుట్ చేద్దాము, ముందు ఇది అంటే అలా కాదు డాక్టర్ గారు, ఇది ఆల్రెడీ మేము 2 సార్లు ఆపరేషన్ చేయించామండి, ఫెయిల్ అయింది, అది సరి చేద్దామమ్మా, మళ్ళీ అది ఫెయిల్ అయింది, పర్వాలేదు, నేను చూసుకుంటాను దాని సంగతి, ఇది ఇంపార్టెంట్, రెండోది మోర్ ఇంపార్టెంట్, ముందు దీన్ని లెట్ us సార్ట్ ఇట్ అవుట్. సో అలా ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. సో పిల్లల్లో ఏమిటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకటి ఫీవర్ ఉందా లేదా, ఒకటే సిమ్టమ్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మా అమ్మాయి కూడా వచ్చేది, మా రెండో అమ్మాయి కూడా వచ్చేది, కామన్గా వచ్చేది, నాన్న యూరిన్లో మంట, యూరిన్లో మంట 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 భగ్గ భగ్గ మండుతుంది అనేది, అది భగ భగ మండుతోందని చెప్పి యూరిన్లో మంట, అది యూరిన్ పోయడానికి భయం, దానికి పోస్తే మండుతుంది భయము. ఎస్పెషల్లీ ఆడపిల్లలు చాలా కామన్ సిమ్టమ్స్. ఒక్కొక్కసారి యూరిన్లో బ్లడ్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అడల్ట్స్లో, పెద్దవాళ్ళలో యూరిన్లో బ్లడ్ వస్తే ఇట్ యూజువలీ ఇండికేట్స్ సమ్ డిఫరెంట్ ప్రాబ్లమ్. రైట్. స్టోన్ కానీ, ఒక్కొక్కసారి క్యాన్సర్ కానీ, లేదా చిన్నపిల్లల్లో యూరిన్లో బ్లడ్ వస్తే కామనెస్ట్ రీజన్ ఈజ్ యూరిన్ ఇన్ఫెక్షన్. ఈ సిమ్టమ్స్ తోటి చిల్డ్రన్ వచ్చి వాళ్ళకి ఫీవర్ లేకపోతే దట్ ఈజ్ ఏ బ్లాడర్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్ కాదు. ద ఇన్ఫెక్షన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ద లోవర్ యూరినరీ పోర్షన్, లోవర్ ట్రాక్ట్, లోవర్ యూరినరీ ట్రాక్ట్ అంటాం. రైట్. ఈ సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా హై ఫీవర్ తోటి ఒక పిల్లవాడు వచ్చి యూరిన్ టెస్ట్, పిల్లవాడో పిల్లో వచ్చి యూరిన్ టెస్ట్ ఇన్ఫెక్షన్ కి పాజిటివ్ వస్తే దట్ ఈస్ ఎ కిడ్నీ ఇన్ఫెక్షన్. వెళ్ళిపోయినట్టే అంతవరకు. ఫీవర్ ఉందా లేదా, ఇప్పుడు రెండిట్లోనూ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. కరెక్ట్. దీనిలోనూ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని పాజిటివ్ వస్తుంది, దానిలో యూరిన్ ఇన్ఫెక్షన్. అఫ్ కోర్స్ యూరిన్ టెస్ట్లు కూడా ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎలా ఇంటర్ప్రిట్ చెయ్యాలి, అది ఇంకొక పెద్ద ఇది. బట్ లెట్ us assume దట్ రెండిట్లోనూ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది. ఒకళ్ళకి ఫీవర్ లేదు, ఇంకొకళ్ళకి ఫీవర్ ఉంది. ఫీవర్తో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన పిల్ల లేదా పిల్లవాడు యూ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఫీవర్ లేకుండా కేవలం యూరిన్లో మంట వచ్చి ఒక్కొక్కసారి ఫ్రీక్వెంట్గా 5 నిమిషాలకు ఒకసారి వెళ్తుంటారు యూరిన్కి, ఫ్రీక్వెన్సీ కొంచెం 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 పోస్తుంటారు, మంట 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 అంటూ ఉంటారు, ఫీవర్ ఉండదు, దట్ ఈస్ ఎ బ్లాడర్ ఇన్ఫెక్షన్. విత్ ఫీవర్ ఇస్ ఎ కిడ్నీ ఇన్ఫెక్షన్. బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్ పిల్లల్లో, ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో వస్తాయి. ఎస్పెషల్లీ అది కూడా స్కూల్ గోయింగ్. అవును సార్, అవును సార్. దీనికి చాలా కామన్ కారణం ఏంటిరా అంటే, ఒకటి నీళ్లు తక్కువ తాగడం. ఇప్పుడు మనకి చాలా మంచి హ్యాబిట్స్ వచ్చాయి కదా, నీళ్లు తాగట్లేదు ఎవరు, మంచి హ్యాబిట్స్ వచ్చాయి. నిజం, నీళ్లు తక్కువ తాగుతున్నారు అందరూ. స్కూల్కి వాటర్ బాటిల్ పట్టుకెళ్తే అందరు పేరెంట్స్ కంప్లైంట్ ఇదే, వాటర్ బాటిల్ పట్టుకెళ్ళినట్టే వాటర్ వస్తుందండి, ఏం తాగుతున్నారో తెలియదు వీళ్ళు స్కూల్లో అంటారు. మన పిల్లలు దే ఆర్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్ని ఏదైనా స్టోర్డ్ ఫుడ్ అంటే ఉప్పు వేయకుండా ఉండదు, అలా ఉండదు. అది నెల ఎలా ఉంటుందండి, ఊరగాయలో ఉప్పు వేయకపోతే సంవత్సరం ఉంటుందా? వాటర్ తక్కువ తాగడము, సాల్ట్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడము, సాల్టీ ఫుడ్స్. కరెక్ట్. 3 అతి ముఖ్యం, టైంకి యూరిన్ పాస్ చేయకపోవడము. అర్జెంటుగా యూరిన్ వస్తుంటుంది, వీడు టీవీలో ఫేవరెట్ ప్రోగ్రామ్ చూస్తుంటాడు, లేకపోతే సెల్ ఫోన్లో గేమ్ ఆడుతుంటాడు, అది వదిలిపోవడం. అలా కూడా వచ్చినా కూడా వెళ్ళరా? అయ్యే బాబోయ్, నేను చూసే పని పొద్దున్నే ఇదేమండి మేము చూసే ఇవన్నీ ఎక్కువ. నేను చెప్తాను పిల్లలకి, పేరెంట్స్ కూడా చెప్తాను, అమ్మా ఇది మనము రోడ్డు మీద ఉన్న చెత్తని మన నెత్తి మీద పోసుకుంటున్నట్టు. అయ్యో, ఇప్పుడు మన బ్యాడ్ లక్ వల్ల మన బాడీలో ఏదో ప్రాబ్లం వచ్చి ఏవో రకరకాలు రావడం అది వేరు. ఇదేంటంటే మనం దారే పోయేదాన్ని తీసుకొచ్చి వీఆర్ సఫరింగ్, మనకు కావాలని ఇన్వైట్ చేస్తున్నాం సఫరింగ్ వరకు. సో బ్యాడ్ హ్యాబిట్స్ అంట, నేను ఐ కాల్ దెమ్ బ్యాడ్ హ్యాబిట్స్. చిల్డ్రన్ జస్ట్ డోంట్ పాస్ యూరిన్. ఇంకొక రీజన్, స్కూళ్ళలో టాయిలెట్స్ బాగుండకపోవచ్చు. ఇప్పుడు మగపిల్లలంటే ఏదో నుంచో దూరంగా పోసేస్తాడు, ఆడపిల్లంటే పాపం కూర్చుని పోయాలి.
వాళ్ళకి టాయిలెట్ బాగాలేకపోతే పోయారు. Absolutely. ఎస్పెషలీ మ్యాక్సిమం ఇళ్లలో ఇప్పుడు టాయిలెట్స్ చాలా క్లీన్గా ఉంచుకుంటారు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగించాలి. సిస్టమ్ ఎలా తయారైందంటేనండి, ఇంకొకటి మన ఇళ్లలో మా ఇంట్లో కూడా మెల్లగా పాకుతోంది. బట్ చాలా ఇళ్లలోకి పాకింది ఏంటంటే, అసలు ఒకళ్ళ టాయిలెట్ని ఇంకోళ్ళు యూజ్ చేయనివ్వకపోవడం. ప్రతి వాళ్ళకి ఒక రూమ్, అవునండి, అవునండి, చంటి చంటి పిల్లలకు కూడా ఒక రూము, అవును. ఆ టాయిలెట్ వాడిది, ఇంకెవ్వరిని రానివ్వరు. అలా ఉండకూడదేమో కదా actually. ఉండకూడదు. ఆ, ఇప్పుడు అతి సెన్సిటివ్గా అతి క్లీన్గా ఉన్న ప్రాబ్లమే. అదే సర్వత్రా వర్జే. మా అమ్మాయి చెప్పా కదా, మా అమ్మాయి చేసేది. మేము కారులో ఎక్కడికన్నా ఊరు వెళ్తే, ఉమ్, ఆ ఊరెళ్ళి మళ్ళీ మంచి టాయిలెట్ దొరికే వరకు వీళ్ళు దారిలో వెళ్ళరు. అది ఎన్ని గంటలైనా అది యూరిన్ పాస్ చేసేది కాదు. అమ్మా, ఇది నాకేమో సేమ్ ప్రాబ్లం టెన్షన్. ఇప్పుడు పిల్లలతో అలాగే ఉంది. నాకేమో టెన్షన్, ఇదేమిట్రా బాబు అని. వాటర్ తాగదు, ఎందుకంటే వాటర్ తాగితే బ్లాడర్ ఫిల్ అయ్యి యూరిన్ వస్తుందని భయం. ఇది సైకిల్ అన్నమాట, ఇది My వన్ God. ఫాలోస్ ది అదర్. కరెక్ట్, కరెక్ట్. సో ఇవన్నీ కూడా చాలా పేరెంట్స్ హ్యావ్ టు టేక్ కేర్. ఇంకొకటి కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం. ఆ మధ్య ఎవరో చెప్తున్నారు, ఎక్కడో విన్నాను, ఐశ్వర్యం అంటే ఏమిటి, మీరు వినుంటారు. చాగంటి గారు, ఐశ్వర్యం చాగంటి గారు, గరికపాటి గారు, ఇద్దరు ఎవరో ఐశ్వర్యం చెప్పారు. అంటే ఏమిటి అవును, అంటే, అవును, తిన్నది అరగడము, అరిగింది ఫ్రీగా బయటికి రావడము, నిద్ర సరిగ్గా నిద్ర సరిగా పట్టడము. అది డబ్బు ఉండడం కాదు ఐశ్వర్యం అంటే. కాదు, కరెక్ట్, ఇదే ఐశ్వర్యం అంటే. ఈ రోజుల్లో మూడు కొరవయ్యాయి కదా. అంతే అంతే. తింటే అరగదు, అరిగితే మోషన్ రాదు. Hmm. సో కాన్స్టిపేషన్, చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ ఈజ్ హ్యూజ్ ప్రాబ్లం, హ్యూజ్ ప్రాబ్లం. మామూలు ప్రాబ్లం కాదు. నేను రోజు చూసేవి నేను చూసి నాకు విసుగు వచ్చి ఐ జస్ట్ రెఫర్ దెమ్ టు మై గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఆయన చూసి ఆయన కొన్ని రోజులు మేనేజ్ చేశాక ఆయనకు విసుగు వచ్చి నా దగ్గర రెఫర్ చేస్తాడు. అది అంటే వి టాస్ లైక్ ఎ టేబుల్ టెన్నిస్ బాల్. అంటే ఇప్పుడు అది ఇవేదో చిటికలే పోయేవి కావు. చాలా హ్యాబిట్ ప్రాబ్లమ్స్ కదా. ఇప్పుడు ఒకరిని Exactly. సిగరెట్ మానిపించాలంటే ఎంత కష్టం. చాలా. వాడు ఎవడో హెచ్డబ్ల్యూ లాంగ్ ఫెలో అని ఒక అమెరికన్ పోయెట్ ఉండేవాడు. ఉమ్, వాడు ఈజ్ వెరీ బిగ్ పోయెట్. ద జామ్ ఆఫ్ లైఫ్ అని చాలా గొప్ప పోయం రాశాడు ఒకటి. నాకు చాలా ఇష్టమైన పోయమ్స్లో అదొకటి. సో అతను చెప్పాడు, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్టాప్ స్మోకింగ్, ఉమ్. ఐ హ్యావ్ డన్ ఇట్ 100 times అన్నాడు. ఆహా. ఉహు. అంటే జోక్, అంటే అంత కష్టం అన్నమాట. ప్రతిసారి మానామనుకుంటాము, 2 రోజుల్లో మళ్ళీ యూ స్టార్ట్. సో హ్యాబిట్ మారడం చాలా కష్టం, అన్నిటికంటే కష్టం హ్యాబిట్ మారడం. సో ఇవి బ్యాడ్ హ్యాబిట్స్ పిల్లల్లో ఎస్టాబ్లిష్ అయిపోతే ఉమ్, చాలా కష్టం అండి మారడము. మేము చూస్తున్నాం కొంతమంది పిల్లల్ని, యూరోడైనమిక్ స్టడీ అని ఒక్కొక్కసారి ఒక టెస్ట్ చేస్తాం మేము పిల్లలు. అంటే బ్లాడర్ ఫంక్షన్ చూడడానికి, అంటే రికరెంట్గా యూనరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఇంకేమవుతుంది, మీకు బ్లాడర్ ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు బ్లాడర్ ఇప్పుడు మన బాడీలో అన్ని ఆర్గాన్స్కి నరాలు ఉన్నాయి, అవును, నర్వ్స్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ కనెక్టెడ్ టు ద బ్రెయిన్. అవును, అంటే బేసికల్లీ దే ఆర్ ఆల్ ఇంటెలిజెంట్. కరెక్ట్. బ్లాడర్ ఇస్ ఆల్సో ఇంటెలిజెంట్. దాని తెలివితేటలు దానికి ఉన్నాయి. ఉమ్, సో బ్లాడర్ ఏం చేస్తుంది, చూస్తుంది, నేను నిండాను రా అని ఒక సిగ్నల్ ఇస్తుంది. అవును, జనరల్గా మనకి 50% కంటే ఎక్కువ కెపాసిటీ కొంచెం బ్లాడర్ ఫిల్ అవ్వగానే ఇట్ విల్ గివ్ ద ఫస్ట్ సిగ్నల్. కరెక్ట్. మనం పట్టించుకోలేదు అనుకోండి, కాసేపు ఆగుతుంది, అవును, ఇంకా కొంచెం రాగానే మళ్ళీ సిగ్నల్ ఇస్తుంది. ఇట్లా సిగ్నల్స్ ఇచ్చినా నువ్వు పట్టించుకోకుండా, ఇప్పుడు ఈ పిల్లకాయలు వీళ్ళు ఇట్లాగా దే కీప్ ఆన్ అక్యుములేటింగ్ యూరిన్ అవర్స్ టుగెదర్. ఉమ్. బ్లాడర్ గెట్స్ ఇరిటేటెడ్, ఓ, దెన్ ఇట్ బికమ్స్ అ రౌడీ బ్లాడర్. రౌడీ బ్లడర్. అది తిరగబడుతుంది. అది తిరగబడి ఉల్టా వీళ్ళకి ట్రబుల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కరెక్ట్. బ్లాడర్ విచ్ ఇస్ సపోజ్ టు హెల్ప్ యూ, అంటే మన శరీరంలో చెత్తా చెదారం అంతా బయటికి పంపించే ఒక సఫాయి కర్మచారి లాంటిది కిడ్నీస్ అండ్ బ్లాడర్ ఆ సిస్టమ్. అది కరెక్ట్ సార్. అది మిమ్మల్ని అది స్టార్ట్ ట్రబ్లింగ్ యూ. మేము చూస్తామండి అలాంటి పిల్లలు కొంతమందికి మేము యూరోడైనమిక్ స్టడీస్ అని చేస్తాం. అంటే బ్లాడర్ ఫంక్షన్ ఎట్లా ఉంది, ఓకే. బ్లాడర్ ప్రెషర్స్ ఎలా ఉన్నాయి, మీరు నమ్మరు. జస్ట్ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, ఇందాక చెప్పాను కదా రిఫ్లక్స్ అని, యూరిన్ రివర్స్ లో వెళ్ళడం, అవును, అవును. కొంతమందికి పుట్టుకతో వస్తుంది, ఇలాంటి వాళ్ళకి ఎక్వైర్డ్గా వస్తుంది. ఓహో. అంటే మీరు బ్లాడర్ ప్రెషర్ అంత పెంచేస్తే ఆ వాల్వ్ అనేది, ఇప్పుడు మనకి ఏముందండి, నీరు ఎక్కువ వచ్చేసే వరద వస్తే అవును, మీకు రాళ్లతో కట్టిన ఇది కూడా తెంపేస్తా. ఆనకట్టలు తెగిపోవట్లా, అవును. బ్లాడర్ లో ఉండే వాల్వ్ ఎంత నా మొహం. సో ఈ Oh my బ్లాడర్ God, ప్రెషర్ sir, ఇక్కడ కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. పెరిగేటప్పటికే Serious? దమ్ అని వాళ్ళకి యూరిన్ రివర్స్ లో వెళ్ళిపోయి, బా. అంటే ఈ ఎక్వైర్డ్, అంటే మనము బ్యాడ్ హ్యాబిట్ వల్ల తెచ్చుకునే ప్రాబ్లమ్స్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయిన పిల్లల్ని కూడా మేము చూస్తుంటాం.